నేను మీ రాధిక. వెల్కమ్ టు టీటన్. అయితే ఈ రోజు హైదరాబాద్ ఇందిరా పార్క్ మహాధర్నాలో భాగంగా మనతో పాటు ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. అయితే ఇక్కడ సెంట్రల్ సర్కారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అనేది ఎలా ఉంది? మన తెలంగాణకు 0 అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అసలు మీరు మహాధర్నా అనేది ఎందుకు చెప్పట్లేదు? నిర్మలా సీతారామన్ గారు ఫిబ్రవరి 1వ తేదీ రోజున పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి బడ్జెట్ తప్ప మహిళా సంక్షేమానికి గాని, విద్యార్థి యువజన రంగానికి గాని, గిరిజన సంఘానికి గాని, దళిత సంఘాలకు గాని, అట్లాగే అసంఘటిత రంగ కార్మికులకు గాని, రైతాంగానికి గాని సంబంధించినటువంటి బడ్జెట్ కాదు. అన్ని రంగాలకు సంబంధించినటువంటి బడ్జెట్ లో కూత పెట్టారు. అందుకే ఈ మహాధర్నాని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించుకోవడం జరిగింది. వేలాది మంది వచ్చారు. ఈ సభ బాగా జయప్రదమైందని భావిస్తా ఉన్నాం. నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు సబ్కా వికాస్ కోసం పనిచేస్తుందని చెప్పారు. కానీ ఏ రంగం చూసినా గానీ ఇవాళ ఎక్కడ అభివృద్ధి చెందుతుందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వ్యవసాయ రంగానికి చూస్తే వ్యవసాయ రంగానికి నిధులు తక్కువ కేటాయించారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తున్నారు, దాన్ని అమలు చేయలేదు. అట్లాగే ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి నిధులు ఇవాళ గతంలో 86,000 కోట్లు కేటాయించారు, ఇప్పుడు కూడా 86,000 కోట్లు మాత్రమే కేటాయించారు. మరి ఎట్లా అభివృద్ధి అవుతారు? ఎందుకంటే గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఎక్కువగా పనిచేసేటటువంటి వాళ్ళు మహిళలు దాదాపు 90% మంది మహిళలు ఉన్నారు. వాళ్ళ జాబ్ కార్డులు అనుగుణంగా బడ్జెట్ లో నిధులు పెంచాలి. అట్లాగే నిధులు పెంచినట్లయితే వాళ్ళ రోజువారీ వేతనం పెరగడానికి అవకాశం ఉంటది, అట్లాగే పని దినాలు పెరగడానికి అవకాశం ఉంటది. దాన్ని నిర్వీర్యం చేసే పద్ధతిగా ఇవాళ నిధులు తక్కువ కేటాయించారు. అట్లాగే మహిళా సంక్షేమానికి, ముఖ్యంగా సమాజంలో సగభాగంగా మహిళలు ఉన్నాము. మహిళా శిశు సంక్షేమానికి కేవలం 0.53% మాత్రమే నిధులు కేటాయించారు. మరి ఈ రకంగా కేటాయిస్తే ఎంత బడ్జెట్ ని కేటాయిస్తే మహిళా శిశు సంక్షేమాన్ని మనము అభివృద్ధి పదంలో తీసుకెళ్లగలుగుతామంటారు? మహిళా శిశు సంక్షేమ శాఖకు దాదాపు 5% కేటాయించాలి. కేటాయించినట్లయితే ఇవాళ, ఎందుకంటే మహిళల్లో 50% రక్తహీనత పెరిగిపోతా ఉంది. అట్లాగే పోషకాహారం, పిల్లలు 0-5 ఇయర్స్ ఉన్నటువంటి పిల్లల్లో పోషకాహారాలేమి తో ఇవాళ దేశవ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలు చనిపోతున్నారని ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా నిధులు కేటాయించాలి. ఆ రకంగా నిధులు కేటాయించకుండా 0.53% మాత్రమే కేటాయించింది. ఇది చాలా చాలా అన్యాయం. మరోపక్క అంగన్వాడీ కేంద్రాల పరిధిలో దాదాపు 8 కోట్ల మంది సంబంధించినటువంటి పిల్లలు, 3 సంవత్సరాల్లోపు ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకు పోషకాహారం అందించాలంటే నిధులు ఎక్కువ కేటాయించాలి. దానికి కూడా నిధులు తక్కువ కేటాయించడం జరిగింది. ఎందుకంటే అట్లాగే గర్భిణీ స్త్రీలు 1 కోటి మంది ఉన్నారు. ఆ గర్భిణీ స్త్రీలు ఎందుకు ఈ అంగన్వాడీ కేంద్రాలు పెట్టిండ్రు? గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందిస్తే పుట్టేటటువంటి పిల్లలు మంచి హెల్దీగా పుడతారని ఆ రకంగా అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేస్తే, ఇవాళ అంగన్వాడీ కేంద్రాలకు కూడా 3% మాత్రమే నిధులు కేటాయిస్తే మరి మహిళా అభివృద్ధి మా ధ్యేయం, మహిళా సాధికారిత మా ధ్యేయం పొత్తులు లేస్తే మోడీ గారు మాట్లాడతారు. మరోపక్క రేషన్ కార్డులు దాదాపు 24 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. 24 కోట్ల రేషన్ కార్డులు ఉంటే 80 లక్షల మంది ఆహార భద్రత పొందుతున్నారు. మరి పొందుతుంటే ఈ ఆహార భద్రతకు సంబంధించినటువంటి దాంట్లో కూడా గతంలో 2.70 లక్షల కోట్లు కేటాయించారు. తగ్గించుకుంటా మన ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ లో 1.7 లక్షల కోట్లు కేటాయిస్తే 1.97 లక్షల కోట్లు కేటాయిస్తే మరి ఎట్లా ఆహార భద్రత అందిస్తాం? ఇప్పటికే ఆకలి చావులు పెరిగిపోతా ఉన్నాయి. 127 దేశాల్లో పోల్చి చూస్తే 105వ స్థానంలో మన భారతదేశం ఉంది. మన పక్క దేశాలైనటువంటి నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ అట్లాంటిది మనకంటే తక్కువ స్థాయిలో ఉంటే మరి ఎందుకు ఈ బీజేపీ మోడీ ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తా ఉంది? ఆహార సూచికలో ఇంత వెనకబడి ఉన్నప్పటికీ మరి ఆహార భద్రతకి ఎక్కువ నిధులు కేటాయించాల్సింది పోయి తక్కువ నిధులు కేటాయించటం కాబట్టి దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం మహిళా లోకానికే ఉంది. ఇప్పటికే 5 వ్యతిరేకిస్తా ఉన్నాం. మహిళలందరూ కూడా దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తా ఉన్నాం. మరోపక్క కనీసం పిల్లలు పాలు తాగేటటువంటి పసిపిల్లల పాల పైన కూడా GST విధిస్తవి. మరోపక్క విద్యార్థులు కొనేటటువంటి పెన్సిల్, రబ్బర్ పైన కూడా GST విధిస్తవి. మరోపక్క చిన్న పిల్లలు, పెద్దలు చాలా తక్కువ రేటు దొరుకుతుందని పాప్కార్న్
తినేటటువంటి దాంట్లో కూడా 3 రకాల జిఎస్టీలో 5 రకాల జిఎస్టీలో పెంచుతీవి. నిరుద్యోగులు పాపము ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుందామని దరఖాస్తు ఫామ్ తీసుకోవడానికి పోతే దరఖాస్తు దాని మీద కూడా జిఎస్టీ. జిఎస్టీని ఇన్ని రకాల రంగాల పైన ఇలాంటి అన్ని ఐటమ్స్ మీద కూడా కేటాయించడం అనేది దీన్ని ఎలా తీసుకోవచ్చు, ఎలా మాట్లాడవచ్చు? ఒక పక్క జిఎస్టీని వేస్తున్నాడు, మరో పక్క ధరలు తగ్గిస్తాం లేడు. ధరలు తగ్గించకపోవటం వల్ల కూడా ఇవాళ పేద ప్రజలు, ఇవాళ అనేక కుటుంబాలు అతలం కుతలం అవుతా ఉన్నారు. ఒక పక్క ఉపాధి దొరకట్లేదు, ఒక పక్క పేదరికం పెరుగుతుంది, ఒక పక్క నిరుద్యోగం పెరుగుతుంది, ఆర్థిక అసమానతలు పెరిగిపోతా ఉన్నాయి. ఇవన్నిటిని నిర్మూలించాల్సినటువంటి బాధ్యత బీజేపీకి ఉంది. అయితే మేడం ఇంకొకటి మేడం, ఇప్పుడు ప్రతి మహిళ అంటే ఇప్పుడు ప్రతి కుటుంబంలో కావచ్చు, ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషిని, సామాన్య కుటుంబంలో ఉన్న వాళ్ళని కావచ్చు, మధ్య తరగతి వాళ్ళు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరిని డెవలప్మెంట్ చేసేటువంటి అభివృద్ధి పదంలో జరిగించే విధంగా ఉండాలి బడ్జెట్. కానీ అలా కాకుండా జీరో బడ్జెట్, ఇప్పుడు చాలా తక్కువ, ఇప్పుడు 5% కావాలి అన్నారు ఈ శాఖకు సంబంధించి, అందులో 0. ఉంది అని చెప్పారు. ఇంత తక్కువ ఇస్తే ఎలా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది? ఇంకొకటి, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు 8 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు, 2 మంత్రులను ఇచ్చారు. మరి వీళ్ళు ఏం మాట్లాడలేరా ఈ దీనికి సంబంధించి? తెలంగాణ ప్రజలు బీజేపీ మన పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లేసి 8 మందిని గెలిపించారు. ఈ 8 మంది పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ లో ఏం మాట్లాడాలి? ఒక పక్క జిఎస్టీ తగ్గించాలి, మరో పక్క అన్ని రంగాలకు బడ్జెట్ జనాభా ప్రాతిపదికన కేటాయించాల్సిన అవసరం ఉంది. మరో పక్క విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలను కూడా అమలు చేసే విధంగా వారు ఏ మాత్రం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పక్క బీజేపీ బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయని అనేక వరాల జల్లులు కురిపిస్తే, అనేక వరాలంటే మకాన్ బోర్డు కావచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కావచ్చు, అట్లాగే ఐఐటి సంబంధించినటువంటి విస్తరణకు నిధులు కావచ్చు, ఇట్లాంటివన్నీ వరాల జల్లులు కురిపిస్తుంటే మరి వీళ్ళు ఏం చేతులు ముడుచుకొని కూర్చుండ్రా? ఈ బీజేపీ పార్లమెంట్ సభ్యులను నేను అడుగుతా ఉన్నాను, ఏం చేస్తా ఉండరు? నిద్రపోతా ఉండరా? గోలు గిల్లుకుంటున్నారా? గడిబిక్తున్నారా? మన తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఏం చేస్తున్నారని అడుగుతున్నారు. అంటే మహిళలంటే విలువ లేదా? అనేక రంగాలకు సంబంధించినటువంటి ప్రజలంటే విలువ లేదా మీకు? ఎందుకు మీరు మాట్లాడరు? మీరు మాట్లాడాలి. మిమ్మల్ని గెలిపించి, మిమ్మల్ని ఆదరించి, అక్కున చేసుకుని, ఓట్లేసి గెలిపించి పార్లమెంట్కి పంపిస్తే వాళ్ళ తరపున మాట్లాడకపోతే మీరు ఎందుకని నేను అడుగుతా ఉన్నాను. ఆ దిశలో ఇవాళ అన్ని రంగాలకు సంబంధించినటువంటి ఇప్పుడే సభ పెద్ద ఎత్తున ప్రజా సంఘాల పోరాట వేదికలో పెద్ద ఎత్తున సభ జరిగింది. ఆ సభా వేదికంగా అనేక రంగాలు, అనేక అంశాలు చెప్పారు. ఇప్పటికైనా వినండి, రేపు పేపర్ చూడండి, బడ్జెట్ సవరించండి, బడ్జెట్ లో ఎక్కువ నిధులు వచ్చే విధంగా మీ యొక్క విధి విధానాలు రూపొందించాల్సినటువంటి అవసరం ఉందని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయితే మేడం, ఇప్పుడు సెంటర్ బడ్జెట్ అనేది కేటాయించడం జరిగిపోయింది, దానికి వ్యతిరేకంగా మీరందరూ కొట్లాడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ రేపు ఇంకో 15-20 రోజుల్లోపు రాష్ట్ర బడ్జెట్ కూడా కేటాయింపు జరుగుతుంది. దానికి సంబంధించి మీరు ఏం కోరు? రాష్ట్ర ప్రభుత్వం కూడా పేద మధ్య తరగతి వర్గానికి కానీ అనేక పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బడ్జెట్ లో నిధులు కేటాయించకపోతే ముందు బాగాన నిలబడి పోరాటం చేసేది ప్రజా సంఘాలే అని మేము ఘంటాపదంగా చెప్పగలం. ఎందుకంటే ఆయన కూడా అనేక వాగ్దానాలు చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు సంతోషం, ఇచ్చినటువంటి వాగ్దానాలని అమలు చేసే విధంగా బడ్జెట్ ఉండాలి. చాలా మంది తెలంగాణ రాష్ట్రంలో ఇండ్ల స్థలాలు లేవు, పాపం ఇండ్లు లేవు, ఓ పక్క ధరలు పెరిగిపోతున్నాయి, ఇంటి స్థలం కొనలేని స్థితిలో ఉంటున్నారు, విద్య వైద్యం ఖరీదైంది. ఇట్లా ఈ రకంగా వీరికి సంబంధించినటువంటి దాంట్లో నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ హయాంలోనే ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటుంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ అటనే చేసింది, గుడిసెలు కూలగొట్టింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గుడిసెలను కూలగొట్టింది. ఇంకా కొన్ని గుడిసెలు ఉన్నాయి. గుడిసెలు వేసుకున్న వాళ్ళందరికీ మొదటి ప్రాధాన్యత ఇందిరమ్మ ఇల్లు కట్టించడంలో ప్రాధాన్యత ఇవ్వాలి. ఇవ్వకపోతే ఆ పేదలందరినీ సమీకరించి భవిష్యత్తులో ఆందోళన పోరాటాలు తప్పనిసరిగా చేస్తాం. ఏదైనా కన్నీళ్లు, పేదల కష్టాలు తీర్చేది, కన్నీళ్లు తీర్చేది ఎవరైనా ఉన్నారంటే ఎర్ర జెండా, ప్రజా సంఘాల జెండా తప్ప మరొకటి కాదు అని ఈ సందర్భంగా మేడం, ఇప్పుడు మన దేశంలో రోజు రోజుకు మహిళల పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి, గృహహింస కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వీటికి సంబంధించి మహిళ అంటే ఐద్వా కార్యదర్శిగా మీరు ఏం చెప్తారు? మహిళల పైన హింస అనేక రూపాలలో పెరిగిపోతా ఉంది. మహిళలు అనేక రంగాల్లో ముందుకెళ్తున్నారు. విద్యలో కావచ్చు, వైద్యంలో కావచ్చు, రాజకీయంలో కావచ్చు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో కావచ్చు. కానీ
మహిళల పట్ల వివక్షత అనేది కొనసాగుతోంది. మహిళల అభివృద్ధి సంబంధించినటువంటి దాంట్లో అందరూ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మహిళా సంక్షేమమే పట్ల మేము దృష్టి సారించి పనిచేస్తామని చెప్తాను. మేము అడుగుతున్నాం, మీరు మహిళపై హింస పెరగడానికి ప్రధాన కారణం మద్యాన్ని దశల వారీగా నియంత్రించాలి. మద్యం మీద వచ్చేటటువంటి ఆదాయాన్ని ప్రధాన ఆదాయ వనరుగా ఎంచుకోకుండా ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. దాని మీద వచ్చేటటువంటి 20,000 కోట్ల పైన వస్తుందని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారు. అందుకే ఈ మద్యాన్ని ఇవాళ నియంత్రిస్తారా అని మహిళలు ప్రశ్నిస్తున్నారు. మహిళలందరూ తిరగబడితే తప్పనిసరిగా మద్యాన్ని నియంత్రించడానికి అవకాశం ఉంటది. ఎన్టీ రామారావు గారి హయాంలో పెద్ద ఎత్తున దూబగుంటలో రోషమ్మ స్టార్ట్ చేసినటువంటి ఉద్యమం వల్ల ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మద్యాన్ని నియంత్రించడం జరిగింది. అట్లాగే బెల్ట్ షాపులు ఊర్లలో విపరీతంగా ఊరికి 10-20 బెల్ట్ షాప్ ఉండటం వల్ల మగవాళ్ళు సంపాదించిన సంపాదన మొత్తం కూడా ఇవాళ బెల్ట్ షాపులకే ఖర్చు పెడతా ఉన్నారు. ఇవాళ మహిళలే ఇవాళ కుటుంబాల్ని వెల్లదీస్తున్నటువంటి పరిస్థితి, మహిళపైనే భారాలు పడుతున్నటువంటి పరిస్థితి. అందుకే మహిళల సంక్షేమం గురించి ఆలోచించాలి. అందుకే బెల్ట్ షాపులు ఎత్తేస్తా అని చెప్పిండ్రు చాలా మంది. మన మునుగోడు ఎమ్మెల్యే గారు కూడా చెప్పిండ్రు. మరి ఆ మునుగోడు నియోజకవర్గంలో ఒక నెల రోజులు బంద్ చేసి మళ్ళీ తర్వాత అక్కడ మళ్ళీ కొనసాగుతున్నాయి. అట్లా మునుగోడు నుంచే ప్రారంభం కావాలి. బెల్ట్ షాపులు ఎత్తేసే విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఆర్డీఓ స్థాయిలో కూడా ఇవాళ మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి మహిళల మీద వచ్చినటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ఆర్టీఓ స్థాయిలో పోలీస్ స్టేషన్లు పెట్టాలి. అంటే నిధులు కేటాయించాలి. మహిళా ఎస్ఐలను మహిళా విభాగాల్ని ఏర్పాటు చేసి ఆ విధంగా మహిళలకు తోడ్పాటు అందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మరోపక్క మాదక ద్రవ్యాలను నియంత్రిస్తామని చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. సంతోషం. మాదక ద్రవ్యాలు ఇంకా చాలా చిన్న పిల్లలు కూడా ఇలా పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలు కూడా మాదక ద్రవ్యాలకు గురవుతా ఉన్నారు. దీన్ని పూర్తిగా నిషేధించాలి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా రాకుండాటట్టుగా ప్రయత్నాలు చేయాల్సినటువంటి అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తూ, మహిళల సంబంధించినటువంటి రిమోట్ ఏరియాలలో ఇవాళ కాలేజెస్ ఉంటున్నాయి. అట్లా రిమోట్ ఏరియాలలో కూడా మహిళలకు భద్రత కల్పించే విధంగా ఆ పోలీస్ పెట్రోలింగ్ కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే సీసీ కెమెరాలు అనేక ఉన్నాయి. ఇంకా మారుమూల సంబంధించినటువంటి దాంట్లో కూడా సీసీ కెమెరాలు లేవు. అట్లా సీసీ కెమెరాలు పెట్టే విధంగా కూడా ఆ రకంగా చర్యలు ఉండాలి. అట్లాగే నిత్యావసర వస్తువుల ధరలు కేంద్ర ప్రభుత్వం పెంచుతా ఉంటుంటే ఈ ధరలను నియంత్రించే విధంగా కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా అనేక కుటుంబాలు బియ్యము, పప్పులు, ఉప్పులు, చింతపండు, ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డలు, అల్లము, వట్టి మిరపకాయలు ఇవన్నీ సమస్త వస్తువులు ధరలు పెరగటం వల్ల ప్రజలు కనీసం కొనుక్కొని మంచి పండ్లు, కూరగాయలు పెరిగినాయి. ఇవన్నీ కొనుక్కొని సరైన తిండి తినలేకపోతున్నారు. అందుకే ఆలోచించండి, పేదల గురించి ఆలోచించండి. పేద ప్రజలందరినీ గెలిపించి నీకు మంచి సీఎం పదవి వాళ్ళు కూర్చోడానికి వాళ్ళ అవకాశాలు కల్పించారు. అట్లా ఆ రకంగా పేద మధ్య తరగతి వర్గానికి అన్ని వర్గాల ప్రజలకు వాళ్ళ సంక్షేమానికి అభివృద్ధి విధానాలకు బడ్జెట్ ఉండాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ.